హలో గైస్, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగవల్లి నదిలో ఒక వేప చెట్టు కింద 10 అడుగుల లోతులో శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారు వెలిసిందని మీలో ఎవరికైనా తెలుసా? ఎగ్జాక్ట్లీ దీని అడ్రస్ ఎక్కడంటే మన 7 రోడ్ జంక్షన్ నుంచి ఓల్డ్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంటే స్వయంగా నాగవల్లి నదిలో అయితే కనిపిస్తుంది. అలాగే వరం స్ట్రీట్ నుంచి వెళ్లేటప్పుడు 4వ లైన్ లో ఉన్న శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ అమ్మవారి క్షేత్రం అయితే ఉంటుంది. అమ్మ అని పిలిస్తే పలికే తల్లి అమ్మ దుర్గా భవాని. అలాగే కోరిన కోరికలు తీర్చే జగన్మోహని. సంతానం లేనివారు మరియు ఆరోగ్యం లేనివారు, ఉద్యోగం లేనివారు ఇలా అందరూ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. నేను స్వయంగా వెళ్లి మొక్కుకున్న అమ్మ తల్లి. మన శ్రీకాకుళంలో ఎక్కడ లేని విధంగా నాగవల్లి నది తీరంలో అయితే ఈ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అలాగే ఈ క్షేత్రానికి అయితే మరో విశిష్టత కూడా ఉంది. అదేమిటంటే మన విజయవాడలో ఉన్న అమ్మవారి తల్లి ఎదురుగా ఉన్న వేప చెట్టు అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అయితే అమ్మవారి గుడి ఎదురుగా అయితే వేప చెట్టు అనేది ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి విశిష్ట పూజలు అయితే ఇక్కడ ఉన్న సురేష్ భవాని గారు అయితే చేస్తారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి భవానీ మాలలు వేసి అమ్మవారిని నిష్టగా కొలుస్తారు. ఈ అమ్మవారి క్షేత్రానికి ప్రతి శుక్రవారం భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. గలగలపారే నాగవల్లి నది తీరంలో వెలిసిన శ్రీ శ్రీ అమ్మవారి దుర్గా భవాని చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.